బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. కడుపు నింపుకో రెస్టారెంట్, దీనికి రేటింగ్ ఇద్దాం. సార్ మీ హోటల్లో ఫుడ్ ఉంటుందండి సూపర్, అసలు ఆ స్పైసెస్ ఆ మసాలాలు వాడతారో ఇంకా సూపర్, దీనికి 5 స్టార్ రేటింగ్ ఇచ్చేద్దాం. ఏంట్రా ఈ హోటల్ సూపర్ అన్నా? మన హోటల్ గురించేనా? మన హోటల్ అయితే ఎందుకంటాను అలాగా? మన హోటల్ గురించి కాదా? అదేంట్రా? అవును బాబా, ఇప్పుడు మన హోటల్ సూపర్ అన్నాను అనుకో, ఇవన్నీ డబ్బులు ఇస్తావా? హోటల్ సూపర్ అంటే డబ్బులు వస్తాయా? ఇక మీ హోటల్లో మసాలాలు బాగుంటాయని పెట్టాను, 500 పడ్డాయి. చూసావా? ఎటువంటి హోటల్ ఏంటో తెలీదు, సూపర్ అని పెట్టేస్తే చిన్నవాడు ఏమైపోతారా? నన్ను అడుగుతాడు చిన్నవాడు డైరెక్ట్ గా హాస్పిటల్కి వెళ్తారు, కానీ నువ్వు ఎందుకు ఇలా పెట్టావు అని చెప్పి నా దగ్గరికి రాడు కదా. పాపం కదరా హాస్పిటల్కి వెళ్తేనే. వెళ్తాయి మనకేంటి, నీ డబ్బుల కోసం ప్రజలకు అన్యాయం పాపం చుట్టుకుంటుంది. వెయ్యేందుకు నువ్వెవ్వో ఇలా సంపాదించుకొని. ఒక నిమిషం ఆగు. ఒరే తప్పుడు సంపాదన ఎందుకురా నీకు? ఒక నిమిషం. తింటే పోతారు రెస్టారెంట్ పేరు. అదేం రెస్టారెంట్ రా? స్వర్గానికి అని ఉంది, అది పట్టించుకో నువ్వు. అంటే తింటే పోతారు స్వర్గానికి. పోయిన వాళ్ళందరూ స్వర్గానికి పోతారని గ్యారంటీ ఉందిలే. మీ హోటల్లో నిజంగా ఎలా వడ్డిస్తారంటే ఆకేస్తారు, ఆకులో అన్నం పెట్టక ముందే కొడుకు నిండిపోతుంది. ఎందుకంటే మీ మొఖం చూస్తాం కాబట్టి అంత బాగా వడ్డిస్తారు మీరు. ఆహా వద్దురా ఇటువంటి పనులు చేయకు, తప్పది. వెయ్యి ఎందుకు ఇస్తాను రా? నువ్వు హోటల్లో ఉన్నందుకు పెట్టి పోషిస్తాను కదా ఎదవా. ఫలానా బాబాయ్ గారి అబ్బాయి అంటే మోసాలు దగలు కుట్రలు ఉండకూడదురా. ఎంత సంపాదించు? బోళ్ళంత పేరుంది బాబాయ్ హోటల్ అంటే. సూపర్ గా ఉంటాయి వంటలు, ఆరోగ్యకరమైన వంటలు ఉంటాయని బోళ్ళంత పేరు చాలదా నాకు? ఆల్రెడీ పబ్లిసిటీ ఉంది, వీళ్ళకి లేదు. నేను చేసుకుంటున్నాను, డబ్బులు వస్తాయి. వీళ్ళకి అబద్ధపు పబ్లిసిటీయా? డబ్బులు ఇంపార్టెంట్. రే డబ్బులు ఇంపార్టెంట్. నువ్వేంట్రా? ఇదంతా నీదే కదరా. మనకి అంత బాబాయ్ హోటల్ ఒకటే తెలుసు నీకు. ఆ జీవితంలో నాకు ఈ వంట చేయడం ఒకటే తెలుసురా. మోసాలు దగాలు కుట్రలు ఇలాగ తప్పుడు ప్రచారం చేసి డబ్బులు సంపాదించాలి నా వల్ల కాదురా. నాకు తెలిసింది ఈ వంట. అదే ఏం వంట చేస్తున్నావు చెప్పు. ఇప్పుడు బాబాయ్ హోటల్లో చేయబోయే వంట ఏంటంటే ఫ్రై పీస్ ఫిష్ బిర్యానీ. ఫ్రై పీస్ ఫిష్ బిర్యానీ. అబ్బాయి ఇదిగో బాస్మతి బియ్యం పెట్టు, పొయ్యి వెలిగించు, మూతయి. ఇందులో 8 గంటల నూనె. మనం ఏదైనా సరే ఉన్న విషయాన్ని కరెక్ట్గా చెప్పాలి, కానీ అబద్ధాలు చెప్పడం తప్పు. డబ్బులు ఇస్తున్నారు కదని చెప్పి ఏదైనా మనం చేయకూడదు. దాంట్లో సంఘంలో ఎప్పుడో ఒకప్పుడు దెబ్బ వేస్తుంది. దెబ్బ వేస్తే ఎవరికైతే దెబ్బ? హోటలోడికి ఆ చిన్నోడికి వేసుకుంటారు ఇద్దరు ఒకళ్ళు. మనకేముంటుంది మధ్యలో? అక్కడ ఉంటారు దేవుళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఇది ట్రెండ్ మాట. ఇప్పుడు ఇలాగా ఏంటి ట్రెండ్? నా బొంద ట్రెండ్. అవును బాబాయ్, రెస్టారెంట్ కి వెళ్ళి ఒక రివ్యూ చెప్పి పెట్టామనుకో, ఆడు మనకి డబ్బులు ఇస్తాడు. వెళ్ళి జనాలు తింటారు, బాగుంటే బాగుంటే తిట్టుకుంటారు. ఇప్పుడు సినిమాకి రివ్యూ చెప్పేవాళ్ళ. సినిమా రివ్యూలు కూడా ఇలాగే చెప్తే జనాలు తిట్టడమే కాకుండా మళ్ళీ ఆడు రెండో సినిమా తీసేయడానికి అది బాగున్నా సరే వాళ్ళు చూడటం మానేది. అని చేత ఏంటంటే మనం ఉన్నది ఉన్నట్టు నిజం చెప్పాలి. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, అంతే కదా. నూనె వేడెక్కింది. ఇదిగో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఈ ఆలుకలు, లవంగాలు, షాజీరా, ఇదేంటి జాపత్రి, అనాస పువ్వు, బండ పువ్వు, ఇప్పుడు ఉల్లిపాయలు ద్వారగా వేపాలి. వేసేది. ఇదిగో ఉప్పు వేయలేదేంట్రా? వేస్తా. పచ్చిమిరపకాయలు వేస్తాను. అది కొత్తిమీర వేసాం. ఇదిగో పుదీనా బాగా వేయించు. ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. అక్కడ కరివేపాకుని చూడు. ఇప్పుడు ఎసరు వేయాలి కాబట్టి జగ్గు నిండా నీళ్ళు వేసాయి. ఎందుకంటే బాస్మతి బియ్యం 1.5 కప్పు తీసుకున్నాం కాబట్టి
అంటే 3 కప్పులు నీళ్ళు వేయాలి కాబట్టి జగ్గు నిండా వేస్తే సరిపోద్ది. ఇందాక పచ్చిమిరపకాయలు వేసాం కదా, అవును కదా, కానీ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తాను. ఇక ఆ నీళ్ళు వచ్చేసి పెసట్లో బియ్యం వేసామనుకో, ఈ లోపల వేసే బరువు పెట్టిన తర్వాత అబ్బాయి ఒక 15 నుంచి 20 నిమిషాలు అలా ఉడుకుతూ ఉండాలి. ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా అబ్బాయి, ఏం ఫిష్ ఇది? ఇగో బోన్లెస్. మాకు తెలుసు బోన్లెస్ ఫిష్ అని, అదే దాని పేరు ఏంటని. బాసా. బాసా సినిమా టైటిల్ కూడా ఉంది ఈ పేరుతోటి. అది గొప్పే అందులో బాబాయ్. దీని ఒకసారి తింటే 100 సార్లు తిన్నట్టే. అంతే మరి, అంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇగో కారం, ప్రతి ముక్కకి కారం వేసాం, మమ్మకారం. ఇదిగో పసుపు వేస్తున్నాను, గరం మసాలా, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గుడ్డు సోనా, నిమ్మరసం వేసాం, మైదా పిండి, మొక్కజొన్న పిండి, అంతే. ఒక్కొక్క ముక్కకి బాగా దట్టించాలి. అది మామూలుగా చూడు, చెప్పడం కాదు. ఇప్పుడు చూడు నువ్వు అసలు ఎలా అనుకుంటుందో. కలిపిన తర్వాత అబ్బాయి అది డ్రైగా ఉంటే కొంచెం నీళ్ళు చల్లుకోవచ్చు. ఇది కలిపాం కదా, ఇలా పెట్టేసాం అనుకో, ఓ 10-15 నిమిషాలు బాగా నానతాయి ముక్కలు. ఈ లోపల నూనె వేసిన కళాయి అక్కడ పెట్టాను, అది తీసిరా. నూనె వేడెక్కించాలి. నూనె బాగా వేడెక్కింది కదా, మరి ఇప్పుడు ఏం చేయాలి? చేప ముక్కలు ఫ్రై చేయాలి కదా. మనం చేసింది ఏంటి? ఫ్రై ఫిష్ బిర్యానీ. మరి ఫ్రై చేయాలి కదా, ఫిష్ ఫ్రై చేయాలి. నూనె ఎక్కువ వేసాం కాబట్టి అటు ఇటు తిప్పకలొద్దు అనుకుంటా. అదేంటి ఎత్తనా? ఇంకొకరికి ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు కొంప మీద ఇది తెచ్చేటట్టున్నాడు కదా. కొంప మీద కాదు కదా, హోటల్ మీద కూడా తీసిరాను. ఒక నిమిషం ఆగు. దీనికి చిన్న రివ్యూ పెట్టేమనుకో, డబ్బులు వస్తాయి కదా, 400 వచ్చి పడతాయి. ఒక నిమిషం ఆగు. 400 వచ్చి పడతాయి, తర్వాత వచ్చి పడతాయి 400 చెప్పులు. కక్కుర్తి పడకో, హోటల్ పేరు కక్కుర్తి పడకంట. అదే నువ్వు కక్కుర్తి పడకరా డబ్బులకి. కక్కుర్తి పడకో హోటల్. ఒక చిన్న పెట్టేస్తా నాకే. మీ హోటల్లో మీరందరూ కక్కుర్తిగా ప్లేట్ల మీద పడి నాకేయం, మీరు ఎంతకల్లా అంత పెడతారు నాకు తెలుసు. నాకెత్తారండి అంటే కడగక్కర్లేద్దాం ప్లేట్లు. తర్వాత మీ హోటల్లో ఏసీ చాలా బాగా వస్తుంది. ఏసీలు ఉండవు, కాకపోతే ఏసీలు ఉండవు. ఫ్యాన్ ఎత్త చాలు ఏసీలో వస్తుంది. ఎంత అబద్ధం, పాపం రా. 300 వచ్చి పడ్డాయి చూసావా. ప్రపంచంలో ఇంత మాయా మర్మారం ఉంది కాబట్టి నడుస్తుంది. 3 లైన్లు పెట్టాను, 300 వచ్చేసినాయి. అంటే లైన్కి 100, అంటే అక్షరం వచ్చేసి 10 రూపాయలు. ఆ తర్వాత ఉంటది బాబు నీకు ఉంటది దబిడి దిబిడే. కరివేపాకు. అవును, ఇదిగో ఇప్పుడు ఎంత మంచి సువాసన వస్తుందో చూసారు అసలు. కరివేపాకు ఉన్నటువంటి లక్షణం అది. మరి నాకున్న లక్షణం, నీకున్న లక్షణం మాయ చేసి మర్మలు చేసి తప్పుడు సమాధానాలు ఇచ్చి డబ్బులు సంపాదిస్తున్నావు. ఎప్పుడో దానికి రెట్టింపు అనుభవిస్తుంది.
పొయ్యి ఆరిపేసి బట్ట తీసుకుని ఈ కళ తీసుకెళ్ళి అక్కడ పెట్టు. బిర్యానీ రెడీ అయిపోయింది. చూడకుండా చూడకుండా చెప్పేస్తాం. ఆ టైం బట్టి 20 నిమిషాలు దాటింది కదా. ఇప్పుడు మనం ఇంకో వంటకి వెళ్ళిపోతాం. ఒక చిన్నది ఏం చిన్నదే, ముందు వంట చేయనివరా. ఒక 500 వస్తాయి కదా. తర్వాత ఇప్పుడు మనం చేసే వంట ఏంటో తెలుసా? గోంగూర చికెన్ షేర్వా. ఇది దాకబెట్టు, మొత్తం పొయ్యి వెలిగించు, 8 గంటలు నూనె. సామాన్ అంతా అందుకోవాలి కదా. మర్చిపోయింది, మైండ్ అర్జెంట్ అయిపోయింది నీకు. చికెన్ ముక్కలు ఇంకా అక్కడ ఉన్నాయి చూడు. షేర్వా కదా మనం చేసేది కదా. ఇవన్నీ పొడులు. గోంగూర చికెన్ షేర్వా కదమ్మా మనం చేసేది. అది వేడెక్కి లోపల ఇక ఈ చికెన్లో ఉప్పే కదా. ఇక అబ్బాయి కారం వేస్తాను. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కలుపుతూ ఉండు. ఇది కలుపు. ఇది కలిపినా గట్టి చేతితో కలిపే అబ్బాయి. నీట్గా ఉంటుందా చూడు. కాదు సరిగ్గా కలవదురా. నేను ఉన్నాను కదా. వాడి పద్ధతిలో ఎన్ని బోళ్ళు ఉంటాయి. ఈ లోపల గరం మసాలా పొడి కూడా ఉంది. కలవదన్నం బాగా కలిసింది కదా. కలిసిందా? కలవదంటే తిన్న తర్వాత తెలుస్తుంది. షేర్వా కదా మనం, పర్లేదు. అది నీళ్ళు వేస్తాం కదా. ఇక అబ్బాయి పొయ్యి కొద్దిగా మంట తగ్గించు. పలావాకి వేస్తాను, తర్వాత కరివేపాకు వేస్తాను, కోడి వేసేస్తాం డైరెక్ట్గా. మరి ఇండైరెక్ట్గా వేస్తాను కోడి. ఈ గోంగూర కూడా వేస్తాను ఇందులోనే. మరి అందులోనే వేయాలి. గోంగూర కదా మనం. నువ్వులంటే ఏంటి? వేయించాం. ఓహో, నువ్వులు. బాబాయ్తో అంటే నవ్వులు. తర్వాత వేయించాం నువ్వులు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఇక పచ్చి కొబ్బరి, వేయించిన పల్లీలు. వెళ్ళి తీసుకెళ్ళి నిన్నేరా పేస్ట్ చేసి తీసుకురా. కలుపుతున్నాను కదా. చాలు, మూతేసాయి. ఎందుకంటే బాగా మనం కలిపామనుకో వస్తుంది. ఇవన్నీ ఏం చేయాలి ఇప్పుడు? పేస్ట్ చేసి తీసుకురా కదా. ఓకే. వలసన ముద్దంతా. ఓకే ఓకే. ఒకటి ఈ లోపు రివ్యూ. తర్వాత రారా, ముందు వంట చేయని. రోజుకి ఒక పిచ్చి వస్తుంటుంది వీడికి. బొజ్జ పెంచండి రెస్టారెంట్. ఏంట్రా బొజ్జ పెంచండి రెస్టారెంటా? అది ఏంట్రా పేర్లేంట్రా? బాగానే ఉంది కదా పేరు కొత్తగా. ఒరే బాబు మోతి, ఎందుకు వచ్చిన గొడవ? పేర్లు అలాంటివి పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన పేస్ట్ వేసేస్తాను. అది బాబాయ్ ఇలాగ ఎంతసేపు ఉండాలి? 15 నిమిషాలు. 15 నిమిషాలు ఉడికితే చికెన్ చెరువు రెడీ. కాదు, చికెన్ చెరువు రెడీ. సూపరా. 15 నిమిషాలు అయిపోయింది కదా. ఒకసారి మూర్తి 7 రివ్యూలు పెట్టేసా ఈ లోపు. పెడతావులే రివ్యూలు, చెవులు పువ్వులు. పోయి ఆపి. ఇప్పుడు ఆ బరువు తీసే.
బిర్యానీ చూసా. కాలుతుంది కింద జాగ్రత్త. అందుకే నా ప్లేట్తో పెట్టుకుని చేస్తే నీ కాలదు. అదా మ్యాటర్. ఇదిగో అది తీసుకో, షేర్ వేద్దాం. రెండు వంటలు రెడీ. ఫ్రై పీస్ ఫిష్ బిర్యానీ ఎలా తయారు చేసాం? ఫ్రై పీస్ ఫిష్ బిర్యానీ ఎలా తయారు చేసామంటే, ముందుగా డేక్షాలో 8 గంటలు నూనె వేసి వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, షాజీరా, జాపత్రి, అనాస పువ్వు, బండ పువ్వు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి దోరగా వేయించుకోవాలి. వేగుతున్న ఉల్లిపాయల్లో పచ్చిమిర్చి, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు వేసి వేయించి సరిపడే నీళ్లు పోసి పచ్చిమిర్చి పేస్టు, మనం నానబెట్టుకున్న బియ్యం వేసి మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. తరువాత ఫిష్ ముక్కల్లో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, గుడ్డు సొన, నిమ్మరసం, మైదా పిండి, మొక్కజొన్న పిండి ఇవన్నీ వేసి ఫిష్ ముక్కలకి బాగా పట్టించి వేడిగా ఉన్న నూనెలో వేసి కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఒక 15 నిమిషాల తరువాత ఒక ప్లేట్ లోకి బిర్యానీ తీసుకుని పైనుండి మనం వేయించిన ఫిష్ ముక్కలు పెట్టి కొత్తిమీర చల్లుకుంటే ఫ్రై ఫిష్ బిర్యానీ రెడీ. గోంగూర చికెన్ షేర్వా అది ఎలా తయారు చేసాం? గోంగూర చికెన్ షేర్వా ఎలా తయారు చేసామంటే, చికెన్ ముక్కల్లో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా పొడి వేసి ముక్కలకి బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. తరువాత బిర్యానీ ఆకు, కరివేపాకు, మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసి వేయించి గోంగూర వేసి మగ్గనివ్వాలి. వేయించిన నువ్వులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పచ్చి కొబ్బరి, వేయించిన పల్లీలు వేసి ముద్ద చేసుకోవాలి. మగ్గుతున్న గోంగూరలో మనం చేసుకున్న ముద్ద కొన్ని నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకుని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే గోంగూర చికెన్ షేర్వా రెడీ. ఫ్రై ఫిష్ బిర్యానీ. అబ్బో చాలా వేడిగా ఉంది బాబాయ్. వేడి చేసినప్పుడు వేడిగా ఉండదు ఏట్రా. బాబాయ్ సూపర్. బిర్యానీ సూపర్ అయిపోయిందా? మళ్ళీ పీస్ కూడా ఉడకదేమనుకున్నాను, చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు పైన దోరగా ఎలాగ చూసా కర్ర అంటాడుతుంది. ఇప్పుడు అలాగే ఇప్పుడు గోంగూర చికెన్ షేర్వా వేస్తాను చూడు. బాగుందా? ఇందులో వేసుకోవచ్చా గోంగూర? అదే మరి ఎందులోనే.
సేవ కూడా అద్భుతంగా ఉంది. చికెన్ గోంగూర కలిసింది కండి పుల్లగా మసాలాలు అన్ని కలిపి చాలా అద్భుతంగా ఉంది. వీటికైతే రేటింగ్ ఎంత? వీటికైతే 10కి 10. బాగా గుర్తొచ్చు బాబాయ్. ఫోన్ చేద్దాం ఇందాక డబ్బులు వేయలేదు కదా ఇందాక నుంచి. అయ్యి బాబాయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. మరి ఇలాగే వస్తాయి అంటే మనకి లాసే. అదే 500 పడ్డది బాబాయ్, 400 పడ్డది, 200 పడ్డది అని పిచ్చి రేటింగ్లు ఇచ్చావు కదరా. లాభం వచ్చి ఉంటుంది నీకు. లాభం ఎక్కడ వచ్చింది బాబాయ్? వచ్చింది 3-4 వేలే. కానీ నేను అడిగి డిపాజిట్ చేసింది 15,000. 15,000 డిపాజిట్ చేసావా? బుద్ధి లేదు ఎదవా, గాడిదే, జ్ఞానం లేదు. ఇప్పుడు ఎలా బాబాయ్? ఎలాగంటే తూర్పు తిరిగి దండం పెట్టుకో. తూర్పు పెట్టు బాగుపడవు ఎదవా. ఈ జోకులేసేస్తున్నాడు రా కుంబండ్రి.